నమస్తే స్నేహితులారా, నేను మీ మెప్మా డిజి మహిళ. మీరంతా ఎలా ఉన్నారు? మనకి షాపింగ్ చేయడం, పేమెంట్స్ చేయడం అలవాటైపోయింది. కానీ వాటికి సురక్షిత కూడా అవసరం. ఈ రోజు మనం ఆన్లైన్ ట్రాన్సాక్షన్లు ఎలా సురక్షితంగా చేయాలో తెలుసుకుందాం. ఇంకా ఎందుకు ఆలస్యం, మొదలు పెడదాం. హలో అండి, అందరికి నమస్కారం. నేను మీ అనుష. ప్రజ్ఞ వర్చువల్ ట్రైనింగ్ అకాడమీకి స్వాగతం. ఇప్పుడు సురక్షితమైన ఆన్లైన్ లావాదేవీల గురించి తెలుసుకోబోతున్నాం. సురక్షితమైన ఆన్లైన్ లావాదేవీలు ఈ రోజుల్లో ఆన్లైన్ లావాదేవీలు మన జీవితంలో ఒక సాధారణ భాగంగా మారాయి. షాపింగ్ చేయడం నుండి బిల్లులు చెల్లించడం వరకు మనం ప్రతిదీ ఆన్లైన్లోనే చేస్తున్నాం. అయితే ఈ సౌలభ్యం వెనుక కొన్ని ప్రమాదాలు కూడా ఉన్నాయి. ఈ వీడియోలో మీ ఆన్లైన్ లావాదేవీలు సురక్షితంగా ఉండేలా చూసుకోవడానికి కొన్ని ముఖ్యమైన చిట్కాలను మనం తెలుసుకోబోతున్నాం. ముందుగా, సురక్షితమైన వెబ్సైట్లను గుర్తించడం. మీరు ఆన్లైన్లో ఏదైనా కొనుగోలు చేస్తే ముందు లేదా చెల్లింపులు చేసే ముందు వెబ్సైట్ సురక్షితమైనదా కాదా అని నిర్ధారించుకోవడం చాలా ముఖ్యం. దానిని గుర్తించడానికి కొన్ని మార్గాలు ఉన్నాయి. వెబ్సైట్ యొక్క URL HTTPSతో ప్రారంభమవుతుందో లేదో చూసుకోండి. HTTP తర్వాత S అదనంగా ఉంటే అది సురక్షితమైన కనెక్షన్ అని సూచిస్తుంది. చాలా బ్రౌజర్లు అడ్రస్ బార్లో ఒక చిన్న ప్యాడ్లాక్ చిహ్నాన్ని కూడా చూపుతాయి. ఇది కనెక్షన్ ఎన్క్రిప్ట్ చేయబడిందని తెలియజేస్తుంది. మీరు ప్యాడ్లాక్ చిహ్నంపై క్లిక్ చేయడం ద్వారా వెబ్సైట్ యొక్క భద్రతా సర్టిఫికేట్ను కూడా చూడవచ్చు. ఇది వెబ్సైట్ యొక్క గుర్తింపును ధృవీకరిస్తుంది. మీ ఆన్లైన్ ఖాతాల కోసం బలమైన పాస్వర్డ్లను ఉపయోగించడం చాలా అవసరం. మీ పేరు, పుట్టిన తేదీ లేదా సాధారణ పదాలను ఉపయోగించవద్దు. అక్షరాలు, సంఖ్యలు మరియు ప్రత్యేక చిహ్నాల కలయికతో కూడిన పాస్వర్డ్ని సృష్టించండి. ప్రతి ఆన్లైన్ ఖాతాకు వేర్వేరు పాస్వర్డ్ను ఉపయోగించాలి. ఒక ఖాతా హ్యాక్ చేయబడితే మీ ఇతర ఖాతాలు సురక్షితంగా ఉంటాయి. 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ ప్రక్రియను వివరించే యానిమేషన్. పాస్వర్డ్ ఎంటర్ చేయడం, OTP రావడం, OTP ఎంటర్ చేయడం. అదనపు భద్రత కోసం 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ను ఎనేబుల్ చేయండి. ఇది మీ పాస్వర్డ్తో పాటు మీ మొబైల్కు వచ్చే ఒక ప్రత్యేక కోడ్ కూడా అడుగుతుంది. మీ ఖాతాను అనధికారిక వ్యక్తులు యాక్సెస్ చేయకుండా అడ్డుకుంటుంది. మీ క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్ వివరాలను ఆన్లైన్లో నమోదు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. విశ్వసనీయమైన మరియు సురక్షితమైన వెబ్సైట్లలో మాత్రమే మీ వివరాలను నమోదు చేయండి. వీలైతే ఆన్లైన్ లావాదేవీల కోసం వర్చువల్ క్రెడిట్ కార్డులను లేదా ప్రీపెయిడ్ కార్డులను ఉపయోగించడాన్ని పరిగణించండి. ఇవి మీ ప్రధాన బ్యాంక్ ఖాతా వివరాలను బహిర్గతం చేయకుండా అదనపు భద్రతను అందిస్తాయి. పబ్లిక్ వైఫై నెట్వర్క్లను ఉపయోగిస్తున్నప్పుడు ఆన్లైన్ లావాదేవీలు చేయకుండా ఉండడానికి ప్రయత్నించండి. ఒకవేళ చేయవలసి వస్తే మీ కనెక్షన్ను ఎన్క్రిప్ట్ చేయడానికి VPN వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్ను ఉపయోగించండి. డెబిట్ మరియు క్రెడిట్ కార్డుల సురక్షితమైన వినియోగం గురించి మరికొన్ని ముఖ్యమైన అంశాలను తెలుసుకుందాం. భౌతిక భద్రత అంటే ఫిజికల్ సెక్యూరిటీ. ఇందులో కార్డును జాగ్రత్తగా ఉంచడం. మీ డెబిట్ మరియు క్రెడిట్ కార్డులను మీ వ్యాలెట్ లేదా పర్సులో సురక్షితంగా ఉంచండి. అవి పోగొట్టుకోకుండా లేదా దొంగిలించబడకుండా జాగ్రత్త వహించండి. పిన్ నెంబర్ను రహస్యంగా ఉంచండి. మీ కార్డు యొక్క పిన్ నెంబర్ను ఎవరికి చెప్పవద్దు. మీ కుటుంబ సభ్యులకు కూడా చెప్పకూడదు. పిన్ నెంబర్ను మీ కార్డుపై లేదా వాలెట్లో రాయవద్దు. పిన్ ఎంటర్ చేసేటప్పుడు జాగ్రత్త. ATM లేదా POS మెషిన్లో పిన్ ఎంటర్ చేసేటప్పుడు మీ చేతిలో కీప్యాడ్ను కవర్ చేయడం, తద్వారా ఎవరు చూడలేరు. కార్డును ఎప్పుడు వదిలి వెళ్ళొద్దు. షాప్లో లేదా రెస్టారెంట్లలో చెల్లింపు కోసం మీ కార్డును సిబ్బందికి ఇచ్చినప్పుడు మీ కళ్ళ ముందే స్వైప్ చేసేలా చూడండి. వారికి మీ కంటి నుండి దూరంగా తీసుకెళ్లడానికి అనుమతించవద్దు.
లావాదేవీ పూర్తయిన తర్వాత కార్డును తిరిగి తీసుకోవడం మర్చిపోవద్దు. ఏటీఎం లేదా పిఓఎస్ మిషన్ నుండి మీ కార్డును తిరిగి తీసుకోవడం కూడా మర్చిపోకండి. ఆన్లైన్ భద్రత, ఆన్లైన్ సెక్యూరిటీ. సురక్షితమైన వెబ్సైట్లను మాత్రమే ఉపయోగించండి. ఆన్లైన్లో కొనుగోలు చేసేటప్పుడు లేదా చెల్లింపులు చేసేటప్పుడు HTTPSతో ప్రారంభమయ్యే మరియు ప్యాడ్లాక్ చిహ్నాన్ని కలిగి ఉన్న సురక్షితమైన వెబ్సైట్లను మాత్రమే ఉపయోగించండి. కార్డ్ వివరాలను షేర్ చేయవద్దు. మీ క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్ నెంబర్, CVV, గడువు తేదీ లేదా పిన్ వంటి సున్నితమైన సమాచారాన్ని ఈమెయిల్, ఫోన్ లేదా సోషల్ మీడియా ద్వారా ఎవరికీ షేర్ చేయవద్దు. బ్యాంకులు లేదా విశ్వసనీయ వ్యాపారులు ఈ సమాచారాన్ని ఎప్పుడూ మిమ్మల్ని అడగరు. మరి ఒక ముఖ్యమైన విషయం, ఒకసారి మాత్రమే ఉపయోగించగల పాస్వర్డ్లు, OTP. ఆన్లైన్ లావాదేవీల కోసం మీ మొబైల్కు వచ్చే వన్ టైం పాస్వర్డ్ను అంటే OTPను ఎవరితో షేర్ చేయవద్దు. వర్చువల్ కీబోర్డ్ను ఉపయోగించడం. మీరు పబ్లిక్ కంప్యూటర్లో ఆన్లైన్ లావాదేవీలు చేస్తుంటే మీ కార్డ్ వివరాలు నమోదు చేయడానికి ఆన్ స్క్రీన్ లేదా వర్చువల్ కీబోర్డ్ను ఉపయోగించడాన్ని పరిగణించండి. తద్వారా కీ లాగర్ల ద్వారా మీ సమాచారం దొంగిలించబడకుండా ఉంటుంది. టోకనైజేషన్. వీలైతే మీ కార్డును టోకనైజ్ చేయండి. ఇది మీ అసలు కార్డ్ వివరాలను వ్యాపారాలతో పంచుకోకుండా లావాదేవీలు చేయడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. తద్వారా భద్రంగా ఉంటుంది. ఖాతా నిర్వహణ మరియు అప్రమత్తత. అకౌంట్ మేనేజ్మెంట్ అండ్ అలర్ట్నెస్. లావాదేవీలను క్రమం తప్పకుండా తనిఖీ చేయడం. మీ డెబిట్ మరియు క్రెడిట్ కార్డ్ స్టేట్మెంట్లను క్రమం తప్పకుండా తనిఖీ చేయడం మరియు మీరు చేయని ఏదైనా అనధికారిక లావాదేవీని గుర్తిస్తే వెంటనే మీ బ్యాంకుకు తెలియజేయండి. మీ కార్డ్పై జరిగే ప్రతి లావాదేవీకి SMS మరియు ఈమెయిల్ హెచ్చరికలను ఎనేబుల్ చేయండి. ఇది ఏదైనా అనుమానాస్పద కార్యాచరణను త్వరగా గుర్తించడంలో మీకు సహాయపడుతుంది. అనుమానాస్పద కార్యకలాపాలను నివేదించడం. మీ కార్డ్ పోగొట్టుకుంటే లేదా దొంగిలించబడిందని మీరు అనుమానిస్తే లేదా మీ ఖాతాలో ఏదైనా అనుమానాస్పద కార్యాచరణ గుర్తిస్తే వెంటనే మీ బ్యాంకును సంప్రదించి మీ కార్డును బ్లాక్ చేయమని అభ్యర్థించండి. ఫిషింగ్ ప్రయత్నాల పట్ల జాగ్రత్తగా ఉండండి. వ్యక్తిగత లేదా ఆర్థిక సమాచారాన్ని అడిగే అనుమానాస్పద ఈమెయిల్లు, సందేశాలు లేదా ఫోన్ కాల్ల పట్ల జాగ్రత్తగా ఉండండి. ఇవి ఫిషింగ్ ప్రయత్నాలు కావచ్చు. సంప్రదింపు వివరాలను తాజాగా ఉంచండి. మీ బ్యాంకు వద్ద మీ ప్రస్తుత మొబైల్ నెంబర్ మరియు ఈమెయిల్ చిరునామాను ఎల్లప్పుడూ తాజాగా ఉంచండి. తద్వారా వారు మిమ్మల్ని సులభంగా సంప్రదించగలరు. మోసాలను గుర్తించడం మరియు నివారించడం. ఆన్లైన్లో అనేక రకాల మోసాలు జరుగుతుంటాయి. వ్యక్తిగత సమాచారం లేదా బ్యాంక్ వివరాలు అడిగి మోసం చేస్తుంటారు. అనుమానాస్పదమైన ఈమెయిల్లు లేదా సందేశాల పట్ల జాగ్రత్తగా ఉండండి. వెబ్సైట్ యొక్క URLను జాగ్రత్తగా తనిఖీ చేయండి. చిన్న స్పెల్లింగ్ తప్పులు లేదా అసాధారణమైన డొమైన్ పేర్లు మోసపూరిత వెబ్సైట్లను సూచిస్తాయి. నమ్మశక్యం కాని ఆఫర్ల పట్ల జాగ్రత్తగా ఉండండి. ఒకవేళ అది నిజంగా చాలా మంచిదిగా అనిపిస్తే అది మోసం అయ్యే అవకాశం కూడా ఉంటుంది. మీ బ్యాంక్ లేదా ఇతర ఆర్థిక సంస్థల నుండి వచ్చినట్లుగా కనిపించే ఏదైనా అనుమానాస్పదమైన కమ్యూనికేషన్ను నేరుగా వారితో ధృవీకరించండి.